హాయ్ అందరికి ఈ రోజు అయితే క్రిస్పీగా రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే రొయ్యలు తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి 1 hour అయితే డీప్ ఫ్రై చేయాలి. తర్వాత మనం రొయ్యలను తీసుకొని అందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక బ్లాక్ కలర్ నర్వ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మనం తీసేసుకోవాలి ఒక చాక్ తో. తర్వాత ఒక పాన్ లో రొయ్యలు వేసి బాగా వాటర్ అంతా వెళ్ళేదాకా వాటిని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ తోనే ఆ రొయ్యలు అనేది బాగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ ని కొద్దిగా క్లీన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 minutes ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక గ్రీన్ చిల్లీస్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా ఉప్పు, కారం, పట్టా, లవంగం, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఉడికించిన రొయ్యలు వేసి అందులో లాస్ట్ గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకు నచ్చినట్టయితే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే పెప్పర్ పౌడర్ అయితే వేయలేదు. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంది కదా. సింపుల్ గా ఉన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. దీంతో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది.